హైడ్రా ఇప్పుడు ఈ పేరు ఎవరి నోట వచ్చినా ఎక్కడైనా చూసినా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు తమ వంతు వస్తుందో, బుల్డోజర్ ఏ టైంలో వచ్చి ఇంటి మీద పడుతుందో అని కబ్జాదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్న సిచ్యువేషన్. సభాష్ అంటూ సామాన్య జనం నుంచి సెలబ్రిటీల వరకు హైడ్రా పనితీరును రేవంత్ సర్కార్ను మెచ్చుకుంటూ ఉండగా అంతకు మించి వ్యతిరేకత, విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధుల నుంచి హైడ్రాను తీసేయాలని డిమాండ్ వస్తోంది. రోజులో పదుల సంఖ్యలో కట్టడాలపై హైడ్రా కొరడా జులిపిస్తూనే ఉంది. ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన మహిళా కాలేజీ సల్కం చెరువు ఆక్రమణలో ఓవైసీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్ ఓవైసీ డిఎంఆర్ చెరువులకు దగ్గరలో ఉందని, హైడ్రా వీటిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటుందనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తోంది. ఈ క్రమంలో మొత్తం హైడ్రా వ్యవహారంపై అసదుద్దీన్ హాట్ కామెంట్స్ చేశారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్లో కట్టారు. ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా? నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. నెక్లెస్ రోడ్డును కూడా తొలగిస్తారా అని ప్రశ్నించారు అసదుద్దీన్ ఓవైసీ. జీహెచ్ఎంసీ ఆఫీస్ నాలాపై నిర్మించారు. జీహెచ్ఎంసీ కార్యాలయం పరిస్థితి ఏంటని నిలదీశారు. ప్రభుత్వ కార్యాలయాలు చాలా చోట్ల ఎఫ్టీఎల్లో ఉన్నాయన్నారు. హైడ్రా పేరుతో రాత్రికి రాత్రి కూల్చివేతలకు దిగుతున్నారన్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హైడ్రాకు వ్యతిరేకం కాదని, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించమని అన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా వెనక్కి తగ్గకుండా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామని రేవంత్ క్లియర్ కట్గా చెప్పేశారు. భాగ్యనగరంలో జలవనరులు, ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల చెర నుంచి విడిపించడమే ధ్యేయంగా సాగుతున్న హైడ్రా సంచాలనాలకు కేరాఫ్గా మారింది. పట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను. ఈ మధ్య హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి, వి సపోర్ట్. అంతెందుకు, పల్లారాజేశ్వర రెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఇంచున్నా చెప్పండి, రాజేశ్వర రెడ్డి గారు 24 గంటలు కొట్టేస్తారు. కానీ మీరు ఏ రూల్స్ లేవు, ఏ నిబంధనలు లేవు, రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ని కొట్టద్దు కదా. దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే అక్కడ దాదాపు 1000 మందికి వైద్యం పొందుతూ ఉంటారు, అక్కడ 100 మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు. ఆ ఇన్స్టిట్యూట్లను కొట్టి రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగా ఆయన దెబ్బ కొట్టడం ఇది సరి అయినటువంటిది కాదు. हमारे कॉरपोरेटर्स ने मेयर साहिबा से कमिश्नर के पास जाकर वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में है. और फिर हमारे एमएलए कौसर साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं, ये बात हम बोले हैं. और तीसरी बात ये है कि जीएचएमसी का जो ऑफिस है अभी नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको, तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको, एफटीएल है. చెరువులు, గుట్టలు, ప్రభుత్వ భూములు పెద్ద పెద్ద వాళ్ళే కబ్జాలు చేసుకొని అనుభవిస్తున్నారు. మేము గత 10-15 ఏళ్ళుగా అన్ని ప్రాంతాలకు పోయి చూస్తున్నాం.
ఎక్కడైనా పేదవాళ్ళు ఈ ప్రభుత్వ భూములు గుర్తు చేసుకుంటే మాత్రం అందరూ ఎగబడి ఒంటి కాపీ వస్తారు. కానీ ఈ గుంటపురం పోకులు, చెరువు, ట్యాంకు ఇవంతా ఉండే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. కొన్ని చోట్ల ఇండియన్ కాలేజ్ కట్టుకున్నారు, కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు. వాళ్ళు ఇలా సొంత జీతాలు కనిపిస్తూ ఉన్నారు. పబ్లిక్ ప్రాపర్టీ డ్యూటీ చేసేటువంటి సంస్థగా మారింది. దీన్ని కూల్చేయడం మంచిదే. ఆయన పాపులర్ సినిమా యాక్టర్ కావచ్చు. పాపులర్ సినిమా యాక్టర్ ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయి, సినిమాలు యాక్ట్ చేసి ఇంకా డబ్బులు వస్తాయి. అందులో బిగ్ బాస్ యాక్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ చాలా డబ్బులు, ఇదంతా ఒక లెక్క కాదు. ఇట్లాంటి 10 పోయినా బిగ్ బాస్ డబ్బులు వచ్చేస్తారు. ఎందుకు అంత కక్కుర్తి ఎందుకని? అదేమంటే FTL లోపల కానీ ఉంటే నేనే కూర్చేస్తాను పై ఆ సినిమా డైలాగ్ పడుకోండి. ఒకటే కూర్చొని 100 మంది కొట్టేస్తానంటే కొట్టేస్తుంటారు, వాళ్ళు పడిపోతుంటారు పాపం. అది సినిమా డైలాగ్. డైరెక్ట్ ఇక్కడ ఉన్నా, చెరువు ఇక్కడ ఉంది, నా చేతికి అందే చెరువు ఉంది. మరి ఇక్కడ చెప్పండి 25 సంవత్సరాల క్రితం మేము విద్యా సంస్థలు స్థాపించినాం. 25 సంవత్సరాల నుంచి వెళ్ళి అనేక ప్రభుత్వాలు, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, మరలా ఇవాళ ప్రభుత్వాల్లో కూడా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా రాజకీయ పరంగా ఏనాడు కూడా మేము ఇబ్బందులు ఎదుర్కోలే. గత 9 నెలలుగా వ్యక్తిగతంగా నా మీద, నా కుటుంబం మీద, నా విద్యా సంస్థల మీద విపరీతమైన దాడి చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. రోజు పొద్దున్నే ఒక రెవెన్యూ కానీ, లేకపోతే ఇరిగేషన్ కానీ, లేకపోతే విజిలెన్స్ కానీ, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, పోలీస్ వాళ్ళు కానీ ఏదో దాంతో వస్తారు బెదిరించడం. అది వేరే వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి అధికారం వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన మాటలు మర్చిపోయి, ఇచ్చిన హామీలు మర్చిపోయి ఏదో ఒక సంచలనం చేయాలా, ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో మరి ప్రజా సమస్యను పక్కదో పట్టించడానికి ఈరోజు హైడ్రా డ్రామాని చేస్తూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు, నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నిటిని కూడా డిమాలిష్ చేసే దమ్ము నీకు ఉన్నదా? అట్లయితే నీ సొంత తమ్ముడి మీద వస్తున్నట్టు ఆరోపణలు కానీ, మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్నట్టు ఆరోపణలు కానీ, మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాన్ని ముందు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళుంటే బాగుండేది.